నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. రాముడి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని 11 రోజుల పాటు అనుష్ఠానం పాటిస్తున్నారు. ఈ క్రమంలో కఠిన ఉపవాసం చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఒక్క దుప్పటి మాత్రమే వేసుకుని నేలపై నిద్రిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని తెలిపారు. అనుష్ఠానంలో భాగంగా పాటించే నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్రలేవటం, యోగా, ధ్యానం చేయటం, సాత్విక ఆహారం తీసుకోవటం వంటివి ఆచరిస్తారు. ఈ అనుష్ఠానం గురించి గత వారం మోదీ ఆడియో సందేశం విడుదల చేసిన విషయం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి 6 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత భద్రతా కారణాలతో ప్రధాని మోదీ నిర్వహించలేరు కాబట్టి ఆయనకు బదులుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లో పాల్గొంటున్నారు. ఇక 22న కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో మోదీ గర్భగుడిలోకి విగ్రహాన్ని తీసుకువెళ్తారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ సందర్భంగా మోదీ గురువారం రామమందిరపై స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరిమాతపై మొత్తం 6 స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిర ఆవరణలో కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ్ భవన్ అమంగళవారి అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకం ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు రిలీజ్ చేసిన స్టాంపులు పొందుపరిచారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు రాముడిపై స్మారక స్టాంపులు విడుదల చేశాయి. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో అక్కడి వాతావరణం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా భారత వాతావరణ విభాగం ప్రత్యేక పేజ్ ప్రారంభించింది. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని జనవరి 22న ఈ కార్యక్రమం లైవ్లో వీక్షించేందుకు అనుగుణంగా సెలవు మంజూరు చేస్తుంది. ఆ రోజు ఉద్యోగులకు సగం పరిధినం వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధృవీకరించారు. ప్రధాని మోదీ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాల గురించి మంత్రుల వద్ద ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం పండుగల